క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటిది? మనకు ఆరాధన అంటే తెలుసు. ఆరాధన 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 పదానికి అర్థమైంది. ఆరాధన అనే పదానికి అర్థమైంది. అదే ముఖ్యానికి మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, అయితే ఈ క్రిస్మస్ దినాన మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. మొదటగా మరి దేవుడి యొక్క మహోన్నతమైన కృప వలన మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉంచబడి ఆయన మందిరంలో ఈరోజు ఉన్నాం. అందరూ బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీకు అందరికి కూడా మరి సంఘం తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఇస్రాయేలులో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా అంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపిస్తాడు. ఏంటా సూచన? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టెదరు అని చెప్తా ఉన్నాడు. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభు పుట్టడానికంటే ముందు, యేసు ప్రభు పుట్టడానికి ముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా ప్రవక్త యేసు ప్రభు పుడతాడని చెప్పాడు. ఎన్ని సంవత్సరాల ముందమ్మా? యేసు ప్రభు పుట్టడానికంటే 700 సంవత్సరాల ముందే యేసు ప్రభు పుడతాడని, దేవుడు కన్యక గర్భాన పుడతాడని యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు దేవుడు. అదే మనం చదివిన ఈ వచనం. తర్వాత యిర్మీయా గ్రంథంలో కూడా ఏమంటాడంటే, 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథం 23:5. యిర్మీయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు తన సేవకుడిని ముందుగానే పంపుతున్నట్టుగా చెబుతున్నాడు. యెహోవా ఈలాగు ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఈ యిర్మీయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రాబో దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను అంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు? ఇమ్మానుయేలు అనే ప్రభు, ఇమ్మానుయేలు అనే దేవుడు మీకు ఉదయిస్తాడు, పుడతాడని చెప్పాడు. యిర్మీయా భక్తుడి ద్వారా ఏమంటున్నాడు? నీతి చిగురు, నీతిని న్యాయమును సక్రమంగా పరిపాలన చేసే ఒక దేవుడు, ఒక సేవకుడు, నా సేవకుడు పుడతాడని చెప్తున్నాడు. తర్వాత చూడండి, ఎక్కడ పుడతాడని కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? ఎక్కడ పుడతాడని కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము
ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చు. చాలు. ఏమంటున్నాడు? యూదయా దేశపు బెత్లెహేములో యేసు ప్రభు వారు పుడతారని దేవుడు మీకా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఈయన ద్వారా కూడా మాట్లాడినప్పుడు దాదాపుగా 700 సంవత్సరాలకు పూర్వమే దేవుడు చెప్పాడు. అంటే దేవుడి ప్రణాళిక ఎంత గొప్పది. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడో 700 సంవత్సరాల కంటే ముందే దేవుడు ఏమంటున్నాడు? యూదాలోని బెత్లెహేము గ్రామంలో నా సేవకుడు పుడతాడని చెప్పాడు. మనం చూద్దాం తర్వాత పుట్టాడు లేదు. తర్వాత జకర్యా గ్రంథంలో ఏమంటాడంటే చిగురును నా సేవకుని నేను రప్పించుతున్నానని మాట్లాడతాడు. చిగురు ఎలా ఉంటుందమ్మా? చిగురు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? అక్కడ లేతగా ఉంటుంది, చాలా చూడ చక్కగా ఉంటుంది కదా, ఆకర్షణీయంగా ఉంటుంది చిగురు. అప్పుడే వచ్చిన చిన్న మొలక చూడండి ఎంత అందంగా ఉంటుంది కదా. అంటే ఈ లోకంలో కూడా దేవుని యొక్క రాకడ అంత సంతోషాన్ని, అంత ఆనందాన్ని ఇస్తుందని దాని యొక్క ఉద్దేశం. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుందంటే ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క వలె అతడు పెరిగినని ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి, యెషయా 53:2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన పెరిగాడంట. ఎండిన భూమి అంటే ఈ లోకంలో మనుషులందరూ కూడా జీవితాలు కూడా సంతోషము, సమాధానము, నెమ్మది లేని జీవితాలు. వారి జీవితాలలో ఆయన పుట్టినప్పుడు అంత సంతోషం వేస్తుందంట. హల్లెలూయా. అందుకోసం ఆయన తన సేవకుడిని రప్పిస్తున్నాడు. తర్వాత మలాకి గ్రంథంలో అంటాడు 4వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం మలాకి గ్రంథం. మలాకి గ్రంథం 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఇక్కడ కూడా 400 సంవత్సరాలకు పూర్వము, యేసు ప్రభు పుట్టడానికి 400 సంవత్సరాలకు పూర్వము ఈ మలాకి ప్రవక్త ద్వారా అంటున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీతి సూర్యుని నేను మీ కొరకు ఉదయింపజేస్తూ ఉన్నాను. అంటే యేసు ప్రభు గుడ్డిగా ఈ లోకంలోకి రాలేదండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఊరికి అర్పణంగా ఈ లోకానికి రాలేదు. ఆయన జన్మము ఎంతో సూచనగా ఇవ్వబడి వచ్చాడు. ఆయన పుట్టడానికంటే 700 సంవత్సరాలకు ముందు, 500 సంవత్సరాలకు ముందు, 400 సంవత్సరాలకు ముందు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ప్రజలకు వాక్యాన్ని చేరవేస్తూ ఆయనను పుట్టించాడు. అంటే ఎందుకు ఆయన పుట్టించాడు? ఆయన పుట్టాడని మనం క్రిస్మస్ చేసుకున్నాం. ఆయన పుట్టాడని క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు అంతా క్రిస్మస్ పాటలే వాడారు. ఎందుకు? యేసు ప్రభు పుట్టాడు అంతేదమ్మా, అవును కదా. హల్లెలూయా. ఆయన పుట్టాడని, యేసు ప్రభు పుట్టాడు, ఈరోజు అందరూ క్రిస్మస్ పాటలే పాడారు. క్రిస్మస్ ఆనందం, సంతోషం ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మరి నీ మనసులో ఉన్నది సంబరమా, సంతోషమా? ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు నీ హృదయంలో ఉండేది సంబరమా, సంతోషమా నీకు అర్థం కావాలి. ఎందుకంటే సంబరము గంట సేపు ఉంటుంది, సంబరము ఒక రోజు ఉంటుంది, సంబరము 5 రోజులు, వారం రోజులు ఉంటుంది అంతే. కానీ సంతోషం జీవితకాలం ఉంటుంది. సంతోషం జీవితకాలం ఉంటుంది. మరి నీ హృదయంలో ఏముంది? సంతోషం ఉందా? యేసు ప్రభు పుట్టాడని సంబరం మాత్రమే ఉంది. సంబరం ఉన్న వాళ్ళందరూ ధన్యులు. హల్లెలూయా. అవునమ్మా, సంబరం ఉన్న వాళ్ళందరూ ధన్యులు. అవునా? సంతోషం ఉన్న వాళ్ళందరూ ధన్యులు. యేసు ప్రభు నా కోసం పుట్టాడు అని భావించిన వాళ్ళందరూ తమ హృదయంలో
ఆ యేసుకు స్థానం ఇచ్చిన వారందరూ ధన్యులు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రభువు ముందుగానే తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు మనం. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టారని మనం చూద్దాం. అయితే యేసు ప్రభు పుట్టాడు. మనం ఒక వచనం చదివాం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కదా. ప్రభు అయిన యెహోవా తానే ఒక సూచన మీకు చూపును అన్నాడు. ఇక్కడ ఒక ఆలోచన చేస్తే ఎందుకు ప్రభువే సూచన చూపించాల్సి వచ్చింది? క్రిస్మస్ రోజు క్రిస్మస్ కావాలని, లోకానికి, ఈ ప్రపంచానికి అంతటికి రక్షకుడు కావాలని దేవుడు ఎందుకు మరి ఒక సూచన తానే చూపించాల్సి వచ్చింది? మనుషుడే సూచన చూసుకోలేడా? చూసుకోగలుగుతాడు కదా. ఇది నాకు రక్షణ ఇస్తుంది, ఇది నాకు విడుదల ఇస్తుంది, ఇది నాకు విమోచన ఇస్తుందని మనిషి నిర్ధారించుకోవట్లేదా? ఈరోజు నిర్ధారించుకుంటున్నాడు. మనిషి తనను పరలోకం తీసుకుపోయేది ఏదో ఒకటి ఉందని తాను వేరే ఒక దాన్ని, వేరే మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, వేరే వాటి వైపు చూస్తున్నాడు. అయితే చూడండి, అన్ని ప్రయత్నాలు మనిషి చేస్తున్నాడు కానీ దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు. ఎవరిని చేరుకోలేకపోతున్నాడమ్మా? ఎవరిని? అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు. బలులు అర్పిస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు. దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నారు కానీ దేవుణ్ణి చేరుకోలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని పాటలు పాడుతూ వాక్యం విని సంతోషపడుతున్నారు కానీ దేవుని చేరుకోలేకపోతున్నారు చాలా మంది. దేవుని చేరుకోవడం అంటే ఏంటంటే ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవడం. హల్లెలూయా. ఆయన కొరకు మనల్ని మనము ప్రతిష్ఠించుకోవడం. ఇక్కడ అందుకే చూడండి, ఆ ప్రకారము మనుషుడు చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకు చేయలేకపోతున్నాడు? అసలు ప్రభువే సూచన ఎందుకు చూపించాల్సి వచ్చింది? ప్రభు ఎందుకు సూచన చూపించాల్సి వచ్చింది చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మీరు తింటే చచ్చిపోతారు. డైరెక్ట్ చెప్పేశాడు దేవుడు కదా. అక్కడ ఏం జరిగింది? హవ్వని పాపం మోసం చేసింది. ఆదాము హవ్వలు ఏదేను వనంలో, ఏదేను తోటలో ఉన్నారు, దేవుడితో ఉన్నారు. ఎవరితో ఉన్నారమ్మా? ఎవరితో ఉన్నారు? వాళ్ళు దేవుడితో ఉన్నారు. కానీ వాళ్ళలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. వాళ్ళ దగ్గరికి పాపం వచ్చింది, వాళ్ళలోనికి పాపం వచ్చింది. మన దగ్గరికి పాపం వస్తుంది కానీ మనలో ఎవరుంటారు? మన లోపల ఎవరు? మన దగ్గర ఎవరు? వాళ్ళ లోపలికి పాపం వచ్చింది, వాళ్ళ దగ్గరికి దుష్టుడు వచ్చాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరినందుకు, దేవుడు చెప్పిన మాటను విననందుకు వాళ్ళు గెంటి వేయబడ్డారు. కాబట్టి దేవుని మాట ఎంత గొప్పదో, దేవుని మాట ఎంత శక్తివంతమైనదో, మరి దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ఆదాము హవ్వలకు దేవుడు చెప్పాడు, మీరు ఇదిగో నీ చెప్పినట్టు వినాలి, పండ్లన్నీ తినండి కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు. వారు తిన్నారు. ఇప్పుడు ఏం చేసింది వాళ్ళు? పాపం అంటే దేవుని మాట వినలేదు, అదే పాపం. పాపం అంటే ఏందో అది. ఇక దేవుని మాట వినలేదు, దేవుని మాట వినకపోవడమే పాపం. ఈ ఆదాము హవ్వలు దేవుని మాట విననందుకు ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళని గెంటి వేశాడు బయట. ఎక్కడి నుండి? తన సన్నిధి నుండి, తన సహవాసం నుండి, తన ప్రేమ నుండి వారిని దూరంగా గెంటి వేశాడు. గెంటి వేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, అయినప్పటికీ నేను మీకు విడుదల ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు మనిషి పాపం చేసినందుకు శిక్షగా అతన్ని బయటకు గెంటి వేశాడు, కానీ ఆయన మరలా ఒక మార్గాన్ని అక్కడే చూపించాడు. అందుకే ఒక గొర్రెను చంపాడు. అప్పుడే దేవుడు ఒక గొర్రెను చంపి ఆదాము హవ్వలకు కావాల్సిన రక్షణ వస్త్రాలు,
ఆ యొక్క తోలు వస్త్రాలను తొలగించి వారి సిగ్గును, వారి అవమానాన్ని, వారి నిందను కప్పి వారికి ఒక మార్గాన్ని చూపించాడు. హల్లెలూయా. చూడండి, మాట విననందుకు ఏం జరిగిందంటే దేవునికి దూరం కావడం జరిగింది. కాబట్టి దూరమైన వీరికి ఏమొచ్చిందంటే భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, కన్నీరు వచ్చింది. ఇవన్నీ వీరి కుటుంబంలోనికి, ఆదాము హవ్వ కుటుంబంలోకి వచ్చాయి, ఆదాము వ్యక్తిలోకి వచ్చాయి, హవ్వ అనే వ్యక్తిలోకి వచ్చాయి. కాబట్టి భయంగా ఉన్నవాడు ఆలోచన చేస్తారా? భయంలో ఉన్నవాడికి ఆలోచనలు తడతాయా? తట్టవు. దుఃఖంలో ఉన్నవాడికి, వేదనలో ఉన్నవాడికి, కన్నీటిలో ఉన్నవాడికి ఆలోచనలు వస్తాయా? రావు. కాబట్టి భయము చేత, పాపము చేత నిండిపోయిన మనుషుడు ఇక భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు. భయంలోనే కొనసాగిపోతూ ఉన్నాడు మనుషుడు. కాబట్టి ఆ భయానికి విరుగుడుగా దేవుడే సూచన చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. భయము నుండి విడుదల కలగడానికి, భయము నుండి విడుదల చేయడానికి, బాధ నుండి, కన్నీటి నుండి, ఆవేదన నుండి, కష్టాల నుండి, దేవుడి ప్రేమ నుండి దూరమైపోయిన ఈ వ్యక్తిని తిరిగి తన దగ్గరకు తీసుకోవడానికి ప్రభువే సూచన చూపించాల్సి వచ్చింది. ఆ సూచనే కన్యక గర్భవతి అయి కుమారుని కనుకుంది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పదంటే ఈ మాట. కన్యక గర్భము ధరించడం అనేది చాలా గొప్ప విషయం. కన్యక గర్భము ధరించడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం అంటే ఒక కన్యక తప్పు చేసి గర్భం ధరించవచ్చు, అది లోకం. కానీ ఒక కన్యక పురుషుని ఎరగనిదే, పురుషుని స్పర్శ తాకనిదే గర్భము ధరించడం అంటే దేవుని యొక్క గొప్ప కార్యమే. ఏ మనిషి ఊహకు అనుకుంటుందా? ఏ మనుషుడైనా ఊహించగలుగుతాడా? ఇలా జరుగుతుంది, ఒక రక్షకుడి యొక్క జన్మము ఈ విధంగా నిర్మించబడుతుందని ఎక్కడైనా ఎవరైనా మరి ఊహించగలుగుతారా? మనుషులు ఎవ్వరు ఊహించని రీతిలో దేవుడు తన కుమారుడిని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. మనుషులు ఎవ్వరు ఊహించలేదు ఈ మార్గం, మనుషులు ఎవరికి పట్టలేదు ఈ మార్గం. ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది. పెళ్లి చేసుకున్న అమ్మాయికి గర్భం రావడం సర్వసాధారణం, భార్య భర్తల సహజం. లోకంలో ఉన్న మిగతా స్త్రీలు చెడు పనులు చేసి గర్భాలు తెచ్చుకునే వాళ్ళు చాలా ఉన్నారు, అది సర్వసాధారణం. కానీ ఒక కన్యక, పురుషుని తెలియనిది, పెళ్లి కాని స్త్రీని దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా ఈ లోకానికి రక్షకుని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అంటాం. అంటే ఆయన జన్మము కూడా పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన జన్మలో కూడా పరిశుద్ధత ఉన్నది. ఆయన గర్భంలో పెరిగిన విధానం కూడా పరిశుద్ధమైనది. కాబట్టి మనలాంటి జన్మము కాదది. అందుకే దేవుడు ఈ గొప్ప సూచనలు చెబుతున్నాడు. కారణం ఏంటంటే మనల్ని తన దగ్గరికి తీసుకోవడానికి. ఎందుకోసం? చిన్న హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనల్ని తన దగ్గరికి తీసుకోవడానికి ప్రభు ఈ యొక్క సూచన మనకి ఇచ్చాడు. అంతేగాని ఆయన మనం ఏదో చూసి అబ్బా నిజంగా దేవుడు ఇట్లాంటి కూడా ఎంత గొప్పవాడని మనం సంబరపడిపోయాడికి ఆగిపోవడానికి కాదు. ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయనతో పాటు ఆదాము హవ్వలు ఏదేని వనంలో నివసించినట్టుగా సదాకాలం ఆయనతో నివసించడానికి దేవుడు ఈ సూచన చూపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేయి. ఎప్పుడో 700 సంవత్సరాలకు పూర్వమే దేవుడు నీ కొరకు సిద్ధపడి ఈ భూమి మీదకి వచ్చాడు. ముందుగానే ప్రవక్తల నోట మాట్లాడి ఆయన నీ కొరకు, నీ పాపాన్ని తీసివేయడం కొరకు మాత్రమే ఆయన భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ఒకసారి చదవండి. ఎందుకు వచ్చాడు ఆయన? మత్తయి సువార్త 1:21 ఒకసారి చూడండి. ఎందుకు వచ్చాడు ఆయన? ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. ఆయనే రక్షించును. ఎవరు ఆ కుమారుడు అంటే యేసు.
యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. ఎందులో నుండి రక్షిస్తాడంటే ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ దేవుడి నుండి దూరం అయిపోయామో అక్కడ నుండి రక్షిస్తాడు. అక్కడ నుండి అంటే ఆ పాపపు స్థితి నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ పాపపు స్థితి నుండి రక్షిస్తాడు ఆయన. అందుకోసమే ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అదే మన జీవితాలకు క్రిస్మస్ అయింది. మరి ఈరోజు నీ జీవితానికి ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అయిందా? ఇది సంబరమా లేకపోతే సంతోషమా? నీకు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి. ఇది నీ జీవితానికి సంబరమా లేక కేవలం ఈ రోజు వరకు ఉండి బచ్చాల దగ్గర తిని రేపు వస్తే తునకలు తినేసి నిద్రపోయేదే అంత మాత్రమే అనుకుంటే మోసపోతావు. సంతోషం కావాలి. ఇది నీ జీవితానికి ఇది సంతోషమైనప్పుడే నీలో క్రీస్తు పుట్టాడు. కాబట్టి నువ్వు కోల్పోయిన దేవుణ్ణి తిరిగి కలుసుకుంటావు. హల్లెలూయా. నీవు కోల్పోయిన దేవుని ప్రేమను తిరిగి పొందుకుంటావు. నీవు కోల్పోయిన దేవుని సహవాసాన్ని తిరిగి సంపాదించుకుంటావు. నీవు కోల్పోయిన పరలోకపు స్వాస్థాన్ని తిరిగి సంపాదించుకుంటావు. రక్షకుడు నీ కొరకే పుట్టాడు. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాడు రక్షకుడు? ఎవరి కోసం పుట్టాడు? మన కోసం కాదమ్మా, నా కోసం అనుకోవాలి. ఎప్పుడైనా సరే నా కోసం పుట్టాడని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో నీ జీవితాన్ని, అప్పుడు నీలో పుట్టినట్టు లెక్క. మన కోసం అంటే గుంపులో పోయిందా? నువ్వు పుట్టినప్పుడు అందరూ పుట్టలే, నువ్వు బయటప్పుడు అందరు రాదు. నేను పుట్టినప్పుడు అందరూ పుట్టలే, నేను బయటప్పుడు ఎవరు రాదు. కాబట్టి నా కోసం పుట్టాడు, నీ కోసం పుట్టాడు. నీ కోసం పుట్టాడని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నీ హృదయంలో ఉండి నీకు శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనిషి యొక్క పాపపు స్థితి నుండి దేవుడు బయటికి తీసుకురావడానికి ఈ లోకంలో పుట్టాడు. రెండవదిగా ప్రభువే అన్నాడు. ప్రభువే సూచన చెప్తాడు. ఎవరి ప్రభు అంటే కదా, ప్రభువే సూచన చూపిస్తాడన్నాడు. ఇప్పుడు ఎవరి ప్రభు అంటే ఎలాంటి వాడైనా ఈ లోకంలో ఒక సర్వసాధారణమైన మనిషి మానవ జన్మ ఎత్తడానికి వచ్చాడు ఆయన. ఎవరైనా అంత ఆ ప్రభు అంత గొప్పతనం ఏముంది ఆయనలో? ఎంత గొప్పతనం ఉంది ఆయనలో? యెషయా గ్రంథం 6:3 ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 6:3. యెషయా గ్రంథం 6:3. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు పొగడబడుతుండగా గడప కంబల పునాదులు ఆదరుచుండెను. హల్లెలూయా. ఎవరంటమ్మా ఈ శిశువు? శిశువు ఎవరు? పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, ఈయన రేయింపగలు దూతల చేత స్తుతించబడుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నారు. ఆయన స్తుతిస్తుంటే ఏం జరుగుతుందంట? గడప కంబల పునాదుల సహితము అదురుతా ఉన్నాయి. అంటే అంత స్తుతులకు పాత్రుడైన దేవుడు తన యొక్క స్తుతి సింహాసనాన్ని విడిచి ఒక సాధారణమైన మనిషి యొక్క జీవితంలో పుట్టాడు. ఒకసారి ఆలోచన చేయాలి. ఆయనను ఆకాశ మహాకాశాల సహితము పట్టజాలం. పడతాయమ్మా? పడతాయా? చెప్పండి, పడతాయా? ఆకాశ మహాకాశమైనా సరే మరి పడతాయా ఆయనని? యేసు ప్రభు ఏమన్నాడు? సొలొమోను మందిరం కట్టించేటప్పుడు ఏమన్నాడు? ఆకాశ మహాకాశంలో సైతం నేను పట్టజాలవే, నేను కట్టించే ఈ చిన్న మందిరము నీకు ఏ పాటిది అని అన్నాడు. అంటే మరి అంత గొప్ప దేవుడు, మరి అంత సర్వోన్నతుడైన దేవుడు ఒక సాధారణ ఒక చిన్న ఒక మనిషి గర్భంలో ఎలా పట్టగలిగాడు? ఎందుకు పట్టగలిగాడు? నీ కోసం, నా కోసమే. హల్లెలూయా. అంత పరిశుద్ధుడైన దేవుడు, అంత గొప్పవాడైన దేవుడు ఒక సాధారణమైన మనిషిలో, పాపంలో ఉన్న మనిషిలో, పాపిష్టి మనిషి కడుపులో ఆయన పెరగడానికి ఇష్టపడ్డాడు. అక్కడ నుండి మలమూత్రాల నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డాడంటే ఆయన ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. ఆయన జన్మం ఎంత గొప్పది నీ కోసం, నా కోసం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన పసివాడు కాదు, ఆయన పరలోకపు స్తుతులకు అర్హుడు. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు, ఆయన అనంతుడైన దేవుడు. ఆ దేవుడికి అంతం లేదు. అందుకే ఏమన్నాడు ఆయన? ఆదిను అంతమును నేనే అని చెప్పాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, అల్ఫాను నేనే, ఒమేగాను నేనే అంటాడు ఆయన. మరి అంత గొప్ప
దేవుడు, అనంతుడైన దేవుడు అంతమైపోయే లోకానికి దిగి వచ్చాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి. క్రిస్మస్ ఊరికే రాలేదు. ప్రభువు తన జీవితాన్ని, తన యొక్క సర్వస్వాన్ని విడిచిపెట్టి భూమికి వస్తే జరిగింది క్రిస్మస్. త్యాగం ఉంది క్రిస్మస్ లో. హల్లెలూయా. అనంతుడైన దేవుడు ఆయన, కానీ ఒక చిన్న గర్భాన్ని ఎంచుకున్నాడు. సర్వవ్యాపి అయిన దేవుడు, ఆయన అంతటా ఉండగలడు. ఆయన చెప్పాడు, ఇదిగో ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. కానీ ఆయన ఒక చిన్న గర్భంలో పెరగడానికి ఇష్టపడ్డాడు, ఒక కన్యక గర్భంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. పాపపు శక్తి నుండి మనల్ని విడిపించడానికి ఆయన గర్భాన్ని ఎంచుకున్నాడు, కన్యకను ఎంచుకున్నాడు, ఈ భూమికి రావడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, సర్వజ్ఞాని అయిన ఆయన జ్ఞానము చేత ఆకాశానికి భూమికి పునాదులు వేశాడంట. సముద్ర దిగంతాలలో భూమికి పునాదులు వేసింది ఆయనని యోబు గ్రంథంలో చెప్తాడు. ఎంత జ్ఞానవంతుడు అంటావు ఆయన, ఎంత జ్ఞానం ఉందంటావు ఆయనకు. మరి ఆ జ్ఞానవంతుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి రావడానికి కారణం ఏంటంటే నువ్వు నేను చేసిన పాపమే. నా తలంపులు నీ తలంపులే, నా చెడు చూపులు నీ చెడు చూపులే, నా అజ్ఞానము నీ అజ్ఞానమే, నా వెరితనము నీ వెరితనమే, మరేదో కాదు. మన జీవితాలు బాగు చేయడానికే ఆ సర్వజ్ఞాని, సర్వశ్రేష్ఠుడైన దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్ అండి. ఇది నువ్వు గమనించినాడు, ఇవి నీ జీవితంలో అర్థం చేసుకున్నాడు, ఇది నీకు నిజమైన క్రిస్మస్ అవుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరా ప్రభు అంటే సర్వశ్రేష్ఠుడైన ఆయన అంటాడు. యోహాను సువార్త 8:48 ఆయన అంటాడు, ఇదిగో నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపిస్తాడు. ఒకసారి చదవండి నాకు మాట. యోహాను సువార్త 8:48 ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, సర్వశ్రేష్ఠుడైన, నాలో పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించును. క్వశ్చన్ మార్క్ వేశాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఉందామా? చదవండి ఒకసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 8:48 ఒకసారి చూడండి. యోహాను సువార్త ఆ పై మాట 46 చూడండి. 46 చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఉందా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. సర్వశ్రేష్ఠుడు ఆయన, ఆయన జీవితం శ్రేష్టమైన జీవితం. అంత శ్రేష్ఠుడు సాధారణమైన ఒక మహిళ దగ్గరికి ఆమె గర్భాన్ని వాడుకొని ఈ భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప దేవుడు అంటాం. ప్రభు ఆయన, కానీ ఒక చిన్న పసికందులాగా ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. అదే మనం చేసుకోవాల్సిన క్రిస్మస్. క్షమించగలవాడు, ప్రేమమయుడు, కరుణామయుడు, దయగలిగిన వాడు ఆయన, కటాక్షించేవాడు, మరణం నుండి తప్పించేవాడు, మనతో స్నేహం చేయడానికి వచ్చాడు. చూడండి, యేసయ్య పుట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, చనిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు, తిరిగి లేవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సాధారణమైన మనం అనుకుంటున్న పసులుటలో బాలుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, గొప్పవాడు ఆయన. ఆయన జన్మము నీకు అర్థమైతే నీ జీవితం ధన్యమైనట్టే. మరి నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? ఆయన జన్మము అంత గొప్పదని నీకు అర్థమైందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన జన్మం యొక్క పవిత్రత నీకు అర్థమైందా? అర్థమైతే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తావు. ఒకసారి ఆలోచన చేసుకో. ఈ క్రిస్మస్ దినాన నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో జీవితాన్ని. సంతోషము శాశ్వత కాలం ఉంటుందండి. సంతోషము శాశ్వత కాలం ఉంటుంది. ఆయన జన్మం పవిత్రమైన జన్మం. ఆయనది పవిత్రంగా పుట్టిన ఆ దేవుడు పవిత్రంగానే ఈ లోకంలో బ్రతికాడు. ఎందుకంటే మనం పవిత్రంగా బ్రతికి పరలోకానికి వెళ్ళాలని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 2:21 ఒకసారి చూద్దాం. మరొకసారి చదవండి. మత్తయి సువార్త 2:21. శిశువు ప్రాణము తీయుచున్నవారు
చనిపోయిరని చెప్పాడు. చాలా ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దుష్టుడైన సాతానుడు యేసు ప్రభువును కూడా ఈ లోకంకి వచ్చే రక్షణ ఆపేయాలని ఆయన మీద ఎన్నో కుట్రలు ఎన్నో పన్నాగాలు పన్నాడు. హేరోదు రాజు 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లలందరూ చంపమని ఆయన తెచ్చాడు. ఆ ఆజ్ఞలో ఈ యేసు ప్రభువును కూడా చంపేయాలని దుష్టుడు ప్లాన్ చేశాడు. కానీ దేవుడు మన కొరకు వాని ప్లాన్లన్నీ వాని యొక్క ఆలోచనలన్నీ కొట్టివేసి మనకు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన దుష్టుడి యొక్క సమస్తమైన అధికారాన్ని అంతటినీ కొట్టివేశాడు. ఆయన పసివాడు మాత్రమే కాదు, పాపాన్ని జయించినవాడు. హల్లెలూయా. పాపానికి శిక్ష వేసినవాడు, పాపాన్ని ఓడించినవాడు ఆయన, పాపాన్ని లేకుండా చేసినవాడు ఆయన. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన నువ్వు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో సంబరం ఉందా, సంతోషం ఉందా? నీ జీవితాన్ని నువ్వు ప్రభుకు ఇచ్చావా, ఇవ్వలేదా? ఆయన జన్మము పవిత్రము, ఆయన సూచన తానే చూపించాడు. ఆయన పుట్టాడు, అన్నట్టుగానే ఆయన పుట్టాడా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1:21 చూడండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టుదలను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదివిన వచనము, మత్తయి సువార్త 1:22 చదివిన వచనం ఒకటే కదా? ఒకటేనమ్మా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అంటే ఆయన ముందుగానే చెప్పాడు, నేను ప్రవక్తల ద్వారా చెప్పినట్టుగానే కన్యైన వరకు పుట్టాడు. ఆయన చెప్పిన మాట నెరవేరింది. నెరవేరిందా, నెరవేరలేదు? చెప్పాలి ప్రతి ఒక్కరు. నిజంగా నీకు అర్థమైందా నెరవేరిందని? ఆయన పుడతాడని చెప్పాడు ప్రవక్త, పుట్టాడు. మరియకు కన్యకు పుడతాడని అక్కడ పేరు లేదు, కానీ ఇక్కడ పేరు చూపించాడు. కన్య అయిన మరియకు పుట్టాడు. ఇమ్మానుయేలు పేరు పెడతాడన్నారు, ఇమ్మానుయేలు పేరు అంటే దేవుని పుట్టుక అబద్ధము కాదు. హల్లెలూయా. యేసయ్య పుట్టుక అబద్ధం కాదు, యేసయ్య పుట్టడము అబద్ధం కాదు. యేసయ్య గురించి ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ఆయన పుట్టాడు. ఆ విధంగానే లోక పాపాలన్నిటి కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన పుట్టాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఆయన పుట్టాల్సి వచ్చింది? లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎందుకు పుట్టాల్సి వచ్చింది? లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమర్థమవుతుంది మనకి ఈ మాటలో? మరొకసారి చదవండి మాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమర్థమవుతుంది మనకి మాటలో? ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఆయన? యేసు ప్రభు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఆయన? మనుషులకు సమాధానం లేదు, మనుషుల జీవితాలకు నెమ్మది లేదు, మనుషుల జీవితాలకు భయము నుండి విడుదల లేదు. అందుకోసమనే యేసు ప్రభు పుట్టాల్సి వచ్చింది.
మనుషులకు శాశ్వతమైన సమాధానాన్ని వారి జీవితాలకు ఇవ్వడం కొరకు యేసు ప్రభు పుట్టాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు ఏమంటున్నారు, దూతలు ఏమని పాడుతున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ వస్తుంది. అదేవిధంగా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు నీ కోసం పుట్టాడు, నీకు సమాధానాన్ని ఇవ్వడానికి పుట్టాడు. అందుకే వాక్యంలో కూడా ఆయన ఏమని రాయించాడంటే ఆయనకు నువ్వు ఇష్టమని రాపించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మనుషులంటే చాలా ఇష్టం, మనుషులంటే ఆయనకు ప్రేమ. అందుకే ఆయనకు ఇష్టలైన మనుషులకు అన్నాడు. ఆయనకు అందరూ ఇష్టమే. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని పట్టుకు నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పే దేవుడు కాదు. ఇదిగో నువ్వు గలీజ్గా ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నీకు నచ్చినట్టు దొరుకుతున్నావు, నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పే దేవుడు కానే కాదు. ఆయన అందరినీ ప్రేమించి అందరినీ కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మనందరూ కూడా దేవుడు తన రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే సమాధానం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే ఆయన మనకు తోడుగా ఉండడానికి, అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండడానికి ఆయన పుట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. మరి ఆయన నీకు తోడుగా ఉన్నాడా? ఈ క్రిస్మస్ దినాన ఆయన నీకు తోడుగా ఉన్నాడని నీకు అర్థమవుతుందా? సదాకాలానికి తోడుగా ఉంటానన్నాడు. సదాకాలం నిన్ను అంటి పెట్టుకొని నీకు నడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. మరి నీకు నడిపిస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలా. నీవు ఆయనకి ఇష్టంగా మారాలంటే, నువ్వు ఆయన బిడ్డగా మారాలంటే, నువ్వు ఆయన నమ్ముకోవాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. ఆయన పుట్టాడని నమ్మితే చాలు. ఆయన నీ పాపం కోసమే పుట్టాడని నమ్మితే చాలు. నీ పాపాన్ని కడిగి వేస్తాడని నమ్మితే చాలు. నీ శిక్షను తొలగిస్తాడని నమ్మితే చాలు. నిన్ను పరలోకంలో కూర్చుండబెట్టాలని నమ్మితే చాలు. నమ్మకమే ముఖ్యమైనది. ఈరోజు ఆ నమ్మకమే చాలా మందిలో కరువైపోయింది. క్రిస్మస్ అంటే చాలా మందికి కొత్త బట్టలు మాత్రమే. క్రిస్మస్ అంటే చాలా మందికి సంబరాలు చేసుకోవడమే. చాలా మందికి నైట్ టైమ్స్ డెకరేషన్లు మాత్రమే. లేదా చాలా మందికి ఇంకేమంటుందంటే ఇంటి దగ్గర వంటలు చేసుకుని తినడమే సంతోషం, బంధువులను నిలుచుకోవడమే సంతోషం, ఇంకేదో ఇదే సంతోషం అనుకుంటున్నారు మనుషులు. కానీ నిజమైన సంతోషము నువ్వు ప్రభువుని నీ హృదయంలో స్వీకరించినప్పుడే. నిజమైన సంతోషం ఎప్పుడంటే నీ జీవితంలో యేసు ప్రభువును కలిగి ఉన్నప్పుడే. యేసును నువ్వు రక్షకుడిగా అంగీకరించినప్పుడే. క్రిస్మస్లు వస్తాయి పోతాయి, కొత్త బట్టలు ఈ సంవత్సరం ఉంటే ఒక సంవత్సరం పాతగైపోతాయి, వంటలు ఈరోజు తింటే 3 రోజులకు మురిగిపోతాయి. కానీ జీవితం గొప్పది, జీవితం గొప్పది, జీవితం శ్రేష్టమైనది. ఈ బ్రతుకు దేవుడు ఇచ్చినది, ఈ మనిషి జన్మ దేవుడు ఇచ్చినది. ఆయన అందుకే మనిషిగా ఈ లోకాల్లో పుట్టాడు. హల్లెలూయా. మనం మనుషులం కాబట్టి, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి, మనం తప్పిపోయాం కాబట్టి ఆయన ఈ లోకంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. మనలాగా పుట్టడానికి, మనలాగా ఉండడానికి, మనలాగా బ్రతకడానికి ఆయన ఈ లోకంలో పుట్టడానికి వచ్చాడు, పుట్టాడు. పుట్టడానికి వచ్చాడు, పుట్టాడు. తీసివేయడానికి వచ్చాడు, తీసివేశాడు. ఇవ్వడానికి వచ్చాడు, ఇచ్చాడు. అయితే నువ్వు పుట్టాడని నమ్మావా? తీసివేశాడని నమ్మావా? పరలోకం ఇచ్చాడని నమ్మావా? ఆలోచన చేసుకోవాలమ్మా. కాలము లేదు, సమయం గతించిపోతుంది, రాకడ అత్యంత సమీపంగా ఉంది. మనుషులు లయమైపోతా ఉన్నారు, మనుషులు కరువైపోతా ఉన్నారు, జీవితాలు అస్తవ్యస్తమైపోతా ఉన్నాయి. సమయం ఉండగానే ప్రభువు నిన్ను ప్రేరేపించినప్పుడే, ప్రభు వాక్యం నీ మనసును తాకినప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఇంకా నాకు వయసు అయిపోలేదు, ఇంకా నేను ప్రభువుని నమ్ముకోవాల్సినది ఇంకా చాలా రోజులు ఉంది, నేను ఇంకా చిన్న పిల్లవాడిని, నేను ఇంకా యవనస్తురాలని, ఇంకా జీవితం అనుభవించిన తర్వాత, లోకంలో సంతోషాలను చూసిన తర్వాత, సినిమాలన్నీ చూసిన తర్వాత, షికారులన్నీ అయిపోయిన తర్వాత, ప్రేమలన్నీ అయిపోయిన తర్వాత, అనుభవించాల్సినవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను దేవుని దగ్గరకు వస్తానంటే అంతలోపు నీవు ఉంటావో నేనంటాను తెలియదు. అంతలోపు ప్రభు ఉంచుతాడో లేదో తెలియదు, ప్రభు ఆగుతాడో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ దినం, ఈ శుభ సందర్భం
ఇంకా నీ జీవితానికి శుభ సమయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ జీవితాన్ని ఇంకా నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన పుట్టిన దినాన్ని బట్టి ఈ రోజే ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతుకు. దేవుడు అట్టి కృప ఘనత మనందరికీ దయచేయను గాక. ఆయన పుట్టిన దినం సంతోషిస్తున్న వారందరూ కూడా ఆయన పరలోకంలో శాశ్వతంగా నివసించును గాక. ఆయన రక్షణతో మన కుటుంబాలను అలంకరించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి మహిమపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని బట్టి ఈ శుభదినాన్ని బట్టి ప్రభు పుట్టాల్సి వచ్చింది నీకోసం నా కోసమే. ఆయనే సూచన చూపించాడు. చూపించినట్టుగానే